హలో నమస్తే. ఈ మధ్య చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మన పార్టీలో కార్యకర్తలు, మన పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, ఎమ్మెల్యే స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో సర్పంచ్, గ్రామీణ ప్రాంత స్థాయిలో నుంచి మొత్తం చాలామంది టీడీపీ, జనసేన, బీజేపీలోకి జాయిన్ అయిపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, తెలిసిన విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అది మనమే కొంతమంది కోవట్లను పంపించినాం. టీడీపీ, జనసేన, బీజేపీలో మన కోవట్లు చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కోవట్లను పంపించింది మనమే. చూడండి, ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది తెలియదు. వాళ్ళకి భలే కనిపెట్టేశారు వాళ్ళు. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, వాళ్ళు అంత ఈజీగా ఎలా కనిపెట్టగలిగారు అనేది. చూద్దాం ఒకసారి వీళ్ళు ఏమన్నారు చూడండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారే తన మనుషుల్ని కావాలని ఇక్కడికి పంపించి కొంత అలజడి సృష్టిస్తున్నారు అనేది ఇంకొక చర్చ. సరే, అదే ఈ మధ్య చాలా మంది వైసీపీ నుంచి జనసేన, బీజేపీ, టీడీపీలో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోవడంతో అక్కడ లోకల్గా అలజడి జరుగుతుంది. ఎందుకు అలజడి జరుగుతుందంటే, ఆల్రెడీ 3 పార్టీలు కొడుకుంటున్నారు. అక్కడ ఆల్రెడీ 3 పార్టీలు, 3 కాదు, ఈ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా ఇంక దాంతోనే అనుకోండి, ఆయనకే సపోర్ట్ చేశాడు కదా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ. కాంగ్రెస్ కూడా ఉంది, మర్చిపోయిన. 5 పార్టీలు అవి, 5 పార్టీల ఎలియన్స్. అది కాంగ్రెస్, లోక్సత్తా, టీడీపీ, జనసేన, బీజేపీ, ఇంకేమేమి పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీల కలయికతో వచ్చినటువంటి ఒక కూటమి. అన్ని పార్టీలు కలిసి వచ్చినటువంటి కూటమిలో మళ్ళీ ఫ్రెష్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే అక్కడ ఆబ్వియస్లీ గొడవలు జరుగుతాయి. ఇప్పటికే మాకే లేదు సార్, అసలు మాకే కార్పొరేషన్ పోస్టులు వస్తాయో లేదో తెలీదు, మాకే కనీసం ఇక్కడ లోకల్లో మా పెత్తనం సాగిద్దలేదో అని తెలియదు, కింద మళ్ళీ కమిషన్లు, పార్టీ అక్కడ రైట్ కార్యకర్తలు సంపాదించుకోవడానికి డబ్బులు, ఇవన్నీ అవసరం అనమాట. అవకాశం కార్యకర్తలకు ఏం కావాలి? సంపాదించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అవకాశం. అది టీడీపీ ప్రభుత్వంలో దండుగా జరిగింది. కార్యకర్తల పండగ చేసుకునేది ఎక్కడంటే టీడీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే అది మొత్తం ఇంకంతే, ఇంకా కార్యకర్తలు ఎక్కడంటే ఎక్కడ చూసిన కమిషన్లు, ఎక్కడ చూసినా అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని అందరూ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ గొడవ జరుగుతాయి. బట్ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అని అంటే, మనం పంపిస్తున్నామన్న సంగతి వీళ్ళకి ఎలా తెలిసిపోయింది వీళ్ళకి. ఇది ఆమె చెప్పేసింది. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే వాళ్ళ దగ్గరికి పంపించి అలజడి సృష్టిస్తున్నాడు అని ఒక వర్షన్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చేసింది. మనం చాలా పకడ్బందీగా, ప్లాన్డ్గా, చాలా వ్యూహాత్మకంగా కొంతమంది కోవట్టలను పంపించినాం మనం. జగన్ గారు పంపించారని అన్నారు, కానీ వాళ్ళు జగన్ గారు ఇట్లాంటి చిల్లర పనులు చేయడు. ఓకే, ఆయనకేం అవసరం లేదు కోవట్లను పంపించి టీడీపీలోకి, జనసేనలోకి, బీజేపీలోకి కోవట్లను పంపించాల్సిన అవసరం జగన్కి ఏం అవసరం ఉంటుంది? ఓకే, ఆయన ఎలక్షన్ టైంలో పోయి మళ్ళీ అదే అంటారు, నేను నచ్చితే ఓటేయండి అని. మొన్న అన్నాను కదా, నేను నచ్చితే మీకు ఓటేయండి లేతలేదని. అది ఆ ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన అంటాడు పోయి నా మీద నమ్మకండి ఓటేయండి అని. వైఎస్ఆర్సీపీ తరఫున ప్లాన్ చేయడానికి ఆయన ఒక్కరే ఏంటి, గ్రౌండ్ లెవెల్లో కూడా ప్లాన్ జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎవరెవరితో ఎలియన్స్ పెట్టుకోవాలి, ఎవరెవరిని కలవాలి, ఎవరితో పోవాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి, అవి చూసుకుంటారు. ఇక్కడ కోవట్లను ఏమైనా పంపించాలి, టీడీపీలోకి ఏమైనా పంపించాలి, జనసేనలోకి ఏమైనా పంపించాలి, బీజేపీలోకి ఏమైనా పంపించాలి అనే ఒక టీము ఉంది. మీకు ఎవరికి తెలియని టీం ఒకటి ఉంది. వాళ్ళే ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీలోకి వెళ్ళేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తాన్ని పంపిస్తున్నారు. రీసెంట్గా నారా లోకేష్ గారు ఏమన్నారంటే, మా కూటమిలో మీరు గొడవలు సృష్టించలేరన్నారు, మా కూటమిలో మీరు గొడవలు పెట్టలేరన్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ తీసుకోము అన్నారు. విడాకులు లేవు, పడాకులు లేవు, మేమంతా కలిసే ఉన్నాం, బాగానే ఉన్నాం, 2029లో మళ్ళీ ఎన్నికలు కలిసి వెళ్తాం అన్నారు నారా లోకేష్ గారు అన్నారు. ఆ మాట అన్నారంటే అర్థం ఏంటి? ఆయనకి ఎక్కడో లోపల లొసుకులు ఏదో జరుగుతున్నాయని అర్థం.
మనం పంపించిన వాళ్ళు ఆల్రెడీ మొదలెట్టారు ఇక్కడ పని. ఏ పర్పస్తో అయితే అక్కడ పంపించామో మనం వాళ్ళని, వాళ్ళు అక్కడ ప్లాన్ ఎగ్జిక్యూషన్ మొదలెట్టారనమాట వాళ్ళు. సో అక్కడ పర్ఫెక్ట్గా మన ప్లాన్ ప్రకారమే నడుస్తుంది అక్కడ. వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టేశారనమాట ఆల్రెడీ. ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఒక కోవటను పంపించినాం మనం. మరి ఆయన ఒక నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యాడు విశాఖపట్నంలో. దాని మీద గొడవ కూడా అయింది. వైఎస్ఆర్సీపీఎల్ పంపించిన కోవట్టేనని చెప్పి మనకు తెలిసి వాళ్ళకి తెలియదు అది. అంటే వాళ్ళకి అనుమానం వచ్చిందిలేండి, అన్నారు కదా వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు చుచ్చు పెట్టడానికి అని ఒక వర్షన్ ఉందంట వాళ్ళల్లో. అంటే వాళ్ళకి అనుమానం వచ్చిందని అర్థం. గుంటూరు జిల్లాలో నుంచి 4 పంపించినాం మనం. 4 కోవట్లు వెళ్ళారు గుంటూరు జిల్లా నుంచి. చాలా ప్లాన్డ్గా వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి 100% అక్కడ లోపల వాళ్ళు చేయాల్సింది చేస్తారు మన ప్లాన్ ప్రకారం. గుంటూరు జిల్లా నుంచి జనసేనలోకి 2 వెళ్తానికి ప్రయత్నం జరుగుతుంది. జనసేనలోకి మనోళ్ళు ఎమ్మెల్యే సీట్ ఆశించినటువంటి స్థాయిలో వాళ్ళు జనసేనలోకి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా మన ప్లాన్ ప్రకారమే వెళ్తారు. వెళ్ళి అక్కడ మనం అనుకున్నది ఎగ్జిక్యూట్ చేస్తారు, నో ప్రాబ్లం. ఎప్పుడైనా మనం వేసిన ప్లాన్ ఎప్పుడు మిస్ఫైర్ అవ్వదన్నమాట. మనం అంటే నేను కాదులేండి, నేను చాలా చిన్నోడిని. ఓకే, మీరు నమ్మరు కదా. నేను ప్లాన్ వేసి వాళ్ళందరిని పంపిస్తానంటే నమ్ముతారేది మీరు? నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా. నాకంటే పెద్దోళ్ళు జగన్ గారి కంటే చిన్నోళ్ళు అనుకోండి, అది పొజిషన్లో ఆ ప్లాన్ జరుగుతుంది. ఒకటేనండి నేను చెప్పేది, ఇప్పుడు మీ టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీఎల్ జాయిన్ అయ్యేటట్టు ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ మా కోవట్లే. మీకు దమ్ముంటే జాయిన్ చేసుకోండి అంతే. మీకు కావాలంటే జాయిన్ చేసుకోండి వాళ్ళని. ఆ లోపలికి వచ్చి అక్కడ ఉన్న 5 పార్టీలతో ఇది ఒక 6వ పార్టీ గొడవ పెట్టబోదు చూడండి. ఓకే, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే బాగా అక్రమాలు చేసిన వాళ్ళు, స్కామ్ చేసిన వాళ్ళు భయపడి షెల్టర్ తీసుకోవడానికి టీడీపీలోకి, జనసేనలోకి రావడానికి, బీజేపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మేము రానిచ్చేది లేదని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్లోనే చెప్పారు, మేము రానిము అని. ఎవరిని? స్కాములు చేసిన వాళ్ళని మరి రానిము అన్నారు. స్కాములు చేసిన వాళ్ళు తప్పించుకుందామని ఇప్పుడు మీ ప్రభుత్వంలోకి వస్తారు. రేపొద్దున జగన్ ప్రభుత్వంలో వస్తే తప్పించుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళు తప్పించుకుందామని టీడీపీ ప్రభుత్వంలోకి వస్తారు. ఓకే, తప్పించుకున్నాము అమ్మాయి అంటారు. రేపొద్దున జగన్ వస్తే అప్పుడు తప్పించుకోలేరు. సో అది కాదు మేము పంపించిన కోవట్ల వాళ్ళందరూ. థ్యాంక్ యూ.